మొట్టమొదటి రాజ్యాంగం రచించి ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 2008 సంవత్సరంలో మొట్టమొదటిసారి భారతదేశంలో మైనారిటీలకి 4% రిజర్వేషన్ ఇచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 1970లోనే దాదాపు 70-80 కులాలకు మొట్టమొదటిసారి బీసీ రిజర్వేషన్ కల్పించింది కాసు బ్రహ్మాందరెడ్డి గారు. ఎందుకు? అట్టడిగిన వర్గాల్లో తెలివితేటలు ఉన్నాయి, కష్టపడే గుణం ఉంది, కానీ డబ్బు లేకపోవడంతో చదువుకోలేకపోతున్నారు. చదువు లేకపోతే ఉద్యోగాలు రావు, ఉద్యోగం లేకపోతే రేపు వ్యాపారాలు చేయలేరు. అదే కనుక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు లేదు అగ్రకులంలో డబ్బు లేని వారికి అవకాశాలు కల్పిస్తే బ్రహ్మాండంగా చదువుకుంటారు, ఉద్యోగాలు వస్తాయి, తద్వారా ఈ రాష్ట్రం ఈ దేశం ఈ ప్రాంతం బాగుపడిద్ది అని ఒక సంకల్పంతో రిజర్వేషన్స్ తీసుకొచ్చారు. కానీ డబ్బు లేకపోవడంతో ఇంకా రిజర్వేషన్స్లో ఉన్న కుటుంబాలు కానీ అగ్రకులంలో డబ్బు లేని వాళ్ళు కానీ చదువుకోలేకపోతుండే వాళ్ళు 2007-8 సంవత్సరం వరకు రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారి భారతదేశంలో ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చి ఇంజనీరింగ్ చేయి, డాక్టర్ చేయి, డిగ్రీ చేయి, ఫార్మసీ చేయి, నర్సింగ్ చేయి, నువ్వు ఏ చదువన్నా చదువుకో, ఆ ఫీజు ప్రభుత్వమే కట్టిద్ది, మీరు గనక పేదవాళ్ళైతే, తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్ళైతే అని ఒక గొప్ప పథకాన్ని తీసుకొస్తే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు తూట్లు పొడిశారు. ఎందుకు? విద్యా సంస్థలు ఎక్కువ తెలుగుదేశం వాళ్ళ బంధువుల చేతుల్లో ఉన్నాయని తూట్లు పొడుస్తూ దాంట్లో సగం రీఎంబర్స్మెంట్ ఇస్తూ మిగతాదంతా విద్యార్థులే భరించేటట్టు చేశాడు. చాలామంది పాపం ఉత్తీర్ణత తగ్గిపోయి అభ్యసించడం కాలేజీలు మిడిల్లో వదిలేరు. జగన్మోహన్ రెడ్డి గారు 19లో వచ్చినప్పుడు ఎంతున్నా సరే ఇంజనీరింగ్ ఫీజు 60,000 ఉన్నా 60,000 కట్టేవారు, ఎంతున్నా సరే మెడిసిన్ ఫీజు కట్టేవాళ్ళు. మళ్ళీ అందరూ చదువుకోవటం బిగించేశారు. ఇది చూసి ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎలక్షన్లప్పుడు? ఫీజు రీఎంబర్స్మెంట్ ఎంతున్నా చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా విద్యా దీవెన వసతి దీవెన మెండుగా ఇస్తాను, ఇంకో అడుగు ముందుకేసి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను, ఉద్యోగాలు ఇచ్చే వరకు నెలకి 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాను అన్నాడు. పాపం ప్రజల ఆశాజీవులు ఆశపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసైనా మారుంటాడులే, మాట మీద నిలబడతాడులే అనుకొని ఓట్లేశారు. ఏమైంది? ఇప్పటికీ సంవత్సరం అవుతుంటే 4-5 వేల కోట్ల బకాయిలు ఇప్పటి వరకు కాలేజీలకు ఇవ్వాల. అమ్మవాడి మాట దేవుడికి ఎరుగా, మొన్నే ఇచ్చాడు, ఒకళ్ళకి వస్తే ఒకళ్ళకి రాలేదంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో టీసీలు తీసుకొని వెళ్ళిపోతున్న పిల్లలు, చదువు ఆపేస్తున్న పిల్లలు, మూతపడుతున్న కాలేజీలు, బ్రహ్మాండంగా బోధించాల్సిన విద్యాపకులు పక్క రాష్ట్రాలకు పోయి టీచింగ్ చేసుకుంటున్నారు. ఇంత అధోగతిలో తీసుకెళ్లాడు కాలేజీ విద్యని. నిరుద్యోగ భృతి ఏమైంది? 20 లక్షల మందికి ఉద్యోగాలు దేవుడికి ఎరుగా. ఉన్న వాలంటీర్ 2 లక్షల మందిని బీకేసాయంత గౌతమ్ గారు చెప్తున్నారు. లెక్క చూస్తే దాదాపు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 3-4 లక్షల మందికి ఉద్యోగాలు పోయినాయి. ఏ రకంగా అయితే ఏంది? అది ఆయన చూపిన మేధస్సు. నిరుద్యోగ భృతి లేదు. ఒక్కొక్కడికి 30,000 లెక్కన, 3,000 లెక్కన గత సంవత్సరం 36,000, అంటే 20 లక్షల మందికి సుమారు 7,200 కోట్ల బకాయిలు. అదొక 7,200, ఇదొక 5,000, 12,000 కోట్ల రూపాయలు ఈరోజు విద్యావంతులు బకాయిలు ఉంది ప్రభుత్వం. మాకు అనుమానం ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద. కావాలని ఈ డబ్బులు ఇవ్వకుండా ఇలాగైతే విద్యార్థులు చదువులు ఆపేస్తారు, పాపం పేదవాళ్ళు చదువుకోరు, డిగ్రీలు రావు, ఇంక ఉద్యోగం అడగడగా. అప్పుడు ఇంక 20 లక్షల ఉద్యోగాలు అడగడానికి కూడా వీళ్ళు ఉండరుగా. పాపం ఎక్కడుంటారు? డిగ్రీ పూర్తి కాకపోతే నీకు ఉద్యోగం రాదని చెప్పచ్చు. డిగ్రీ రాకపోవడానికి కారణం డబ్బులు ఇకపోతే చదువుకోలేడు. తెలివిలో ఇటువంటి మేనేజ్మెంట్లో చంద్రబాబు నాయుడు గారే సమానం. ముందు చదివే ఆపేస్తే అసలు గొడవే లేదు కదా అన్నట్టు ఈ రోజున అట్టడిగిన వర్గాలకి చదువును ఆపేసే విధంగా అడుగులేస్తుంది ప్రభుత్వం. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం మొత్తం మా యూత్ విభాగం తరఫున కదం తొక్కాం. ప్రతి జిల్లాలో ఒకటే డిమాండ్. ఈరోజు ఏం ఎన్నికలు లేవే, ఈరోజు ఏం ఎలక్షన్స్ లేవు, ఓట్లు అడిగేది లేదు. ఎందుకు మేము రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది? మీరు అన్న మాట నిలబెట్టుకోమనే డిమాండ్ చేయడానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ గత 6 నెలల నుంచి రోడ్డు మీదకి వస్తుంది. వస్తే కేసులు, కుక్క మీద రాయేశారని కేసు, ఇష్టం వచ్చినట్టు కేసులు పెడుతున్నారు. చివరికి ప్రతిపక్ష నాయకుడు కారు కింద ఎవరో పడ్డారో లేదో తెలియదు, పోనీ తెలుగుదేశం నాయకులు అన్న మాటే తీసుకుందాం. కారులో యాక్సిడెంట్ జరిగితే
పోనీ డ్రైవర్ తప్పుదల వల్ల జరిగింది అనుకుందాం, అంటే కారులో ఉన్న వాళ్ళ మీద అంతా కేసు పెడతారా? రేపు బస్సు యాక్సిడెంట్ జరిగిద్ది, బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళందరి మీద కేసు పెడతారా? రేపు చంద్రబాబు నాయుడు గారి కుటుంబమో, నారా లోకేష్ గారి కుటుంబమో, కలెక్టర్ల కుటుంబమో, ఎస్పీ కుటుంబంలో పోతూ యాక్సిడెంట్ అవుతుంది, ఆ కారులో వాళ్ళ ఫ్యామిలీ ఉండొచ్చు, భార్య పిల్లలు ఉండొచ్చు, వాళ్ళందరి మీద కేసు పెడతారా? లేదు, 4 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, మీరు ర్యాలీలు తీస్తారు, అప్పుడు అపోజిషన్లో వస్తూనో పోతూనో ఎవరో ఒకడు కార్యకర్త ఎవరో ఒకడు యాక్సిడెంట్ అవ్వచ్చు, చనిపోతేనే కేసు పెట్టాలని లేదు, యాక్సిడెంట్ అయినా అప్పుడు ఆ మీటింగ్కి పిలిచిన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి మీద కేసు పెట్టమంటారా? ఏంటి, ఎటు తీసుకెళ్తున్నారు రాష్ట్రాన్ని? విచిత్రాలు సృష్టిస్తున్నారు. చేయాల్సిన పనులు వదిలేసి ఇస్తానన్న ఫీజు రీఎంబర్స్మెంటు, నిరుద్యోగ భృతి, ఆడవారికి ఇస్తానన్న 1500 సంవత్సరానికి 18,000 వదిలేసి అమ్మఒడి అంతంత మాత్రం ఇచ్చి రైతు భరోసా దేవుడికి ఎరుగా ఎప్పుడు వస్తుందో ఆ రైతు ఆకాశం వైపు చూస్తున్నాడు. మోడీ గారు డబ్బులు వస్తున్నాయి, వీళ్ళు వాడుకుంటున్నారు, రైతులకు రావట్లా. అవన్నీ తొంగలో తొక్కి ప్రతిపక్షాన్ని అనగదొక్కటమే పరమార్థంగా జరుగుతుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం. ప్రజలు గమనిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే అనగదొక్కటం ఎక్కువ ఉంటుందో తిరుగుబాటు కూడా అక్కడే ఎక్కువ ఉంటుంది. బహుశా మీకు రేపు ఆ 1 సీటు కూడా రాదేమో, జాగ్రత్త పడమని సలహా సూచనలు ఇస్తున్నాం. ఎందుకంటే మాకు రేపు అధికారం వచ్చిన తర్వాత మీలాగా ఒక 20-30 మంది అసెంబ్లీలో కావాలని కోరుకున్న వ్యక్తులం మేము. విద్యార్థి యోజన పోరు ఏదైతే ఉందో అది పల్నాడు జిల్లాలో కూడా అత్యంత ప్రశాంతంగా జరుగుతున్నటువంటి సందర్భంలో పోలీసులు పాశవికంగా విద్యార్థి యోజనలపైన లాఠీ చార్జీ చేయటం ఇది చాలా శోచనీయం. ఇదే కాదు, ఉద్యోగాలు ఇవ్వండి బాబు అని అంటే ఉన్న ఉద్యోగాల్ని పీకేసేటువంటి పద్ధతి మనం చూస్తున్నాం. మనం చూసినటువంటి దాని ప్రకారంగానే ఫైబర్ నెట్లో 2,000 మంది తీసేస్తే 2,60,000 మంది వాలంటీర్లు తీసేస్తే, బేవరేజ్ కార్పొరేషన్లో 18,000 మందిని తీసేస్తే, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లకి కోతలు విధించారు. దానికి తోడు ఎవరైతే రేషన్ అందించేటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో, ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఉద్యోగాలు కూడా తీసేయటం జరిగింది. ఇవాళ 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన, అంటే నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా అన్నారు. అంటే నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు? 2 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి ఈ సంవత్సరం పాటు లెక్క వేసినట్లయితే 7,200 కోట్లు అవుతుంది. విద్యార్థులకి సంబంధించినంత వరకు కూడా మనం చూస్తూ ఉంటే అవి 4,200 కోట్ల బకాయి ఉన్నది. మన ఏదో పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్లు, పేపర్లకి అన్నిటికీ ఇచ్చేసుకున్నారు. కానీ ఇంకా 4,200 రూపాయల బకాయిలు ఉన్నారు అనేటువంటిది కనబడుతుంది, లక్షల రూపాయల్లో. దీన్ని బేస్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి దాన్ని మోసం, ఈ మోసాన్ని తిరగొట్టాలి. విద్యార్థి యోజనలో జరిగినటువంటి అసంతృప్తిని బయటికి రావటమే కాకుండా రోడ్ల మీదకి వచ్చి ఈ రకమైనటువంటి విధానాన్ని ప్రదర్శించడం, నిరసన తెలియజేయటం అనేది జరిగింది. ఈ నిరసనని సైతం రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కూడా ఆపాలనేటువంటి ప్రయత్నం చేయటం సరైనటువంటి కాదు. ఫ్రీగా కనుక పెట్టినట్లయితే ఎవరిని ఏ రకంగా ఇబ్బంది ఉండేది కాదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కానీ ఇక్కడ కళ్ళ తెరవాలి. లేని పక్షంలో ఇది ఆరంభం మాత్రమే. విద్యార్థి యోజనలతో పెట్టుకుంటే నీ ప్రభుత్వం తుంగలో తొక్కుతారు. మహాసముద్రం ఎక్కడైతే బంగాళాఖాతం ఉందో దానిలోకి నీ ప్రభుత్వాన్ని కలిపేస్తారు. తస్మా జాగ్రత్త అని చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎలక్షన్లో హామీ ఇచ్చిన విధంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు. వాళ్ళ గుండె చప్పుడు వినిపించేందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత పౌరు అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న 3 లక్షల ఉద్యోగాలు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వచ్చినాయో ఆ ఉద్యోగాలు మొత్తాన్ని పీకి పక్కన పడేశారు. ఏదైతే స్వామి వివేకానంద గారు యువత వల్ల, విద్యార్థుల వల్ల, వాళ్ళ శక్తి సామర్థ్యాలతో దేశాన్ని నిర్మించవచ్చు అని చెప్పారో ఆ మాటలను ఆదర్శంగా తీసుకున్న మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా సుమారు 52 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయడం జరిగింది. ఈనాడు చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇంకా 3,900 కోట్లు బకాయిలు ఉన్నారు. వాళ్ళ యొక్క బడ్జెట్లో పెట్టింది ఏంటంటే 2,600 కోట్లు. కనీసం అవి కూడా చెల్లించలేదు. మనం ఫీజు పేరు చేపట్టిన తర్వాత ఒక 650 కోట్లు 750 కోట్లు వేసి మళ్ళీ దానికి వాళ్ళ ఎల్లో మీడియా ద్వారా పబ్లిసిటీ స్టంట్ చేశారు. అంతకుమించి ఏమీ చేయట్లేదు ఈ గవర్నమెంట్. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమం ఏదైతే యువతకు కానీ విద్యార్థులకు కానీ అన్యాయం జరిగే విధంగా ఉంటే ఖచ్చితంగా పోరాటం మేము కొనసాగిస్తాం. ఏదైతే వైఎస్ జగన్మోహన్
జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో కని విని ఎరగని రీతిలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చారు. ఆ మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బినామీలకు అంటగట్టేందుకు ప్రైవేటీకరణ చేద్దామని చూస్తున్నారు. ఖచ్చితంగా ఆ కాలేజీలు కనుక ప్రైవేటీకరణ జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా ప్రజల యొక్క గుండె చప్పుడు అవుతుంది అని చెప్పి కోరుకుంటున్నాము. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.